ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రూపకల్పన తీరు సరిగా లేదంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ పాలన బాగుందని జనాలు అంటున్నట్లు తెలిపారు. దీంతో రేవంత్ సర్కారుపై ప్రజలు తిరగబడుతున్నారు. ఊరూరా అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకులను నిలదీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ పాలనే బాగుండేనంటూ మండిపడుతున్నారు. రుణమాఫీ కాలేదని, రైతు బంధు రాలేదని జనాలు బాగా తిడుతున్నారని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. 4 పథకాల ప్రారంభోత్సవంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మసీదుగూడెంలో లబ్ధిదారులకు రైతు భరోసా మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమకు రైతు రుణమాఫీ కాలేదని, రైతు బంధు రాలేదని జనాలు తిడుతున్నారని వాపోయారు. అంతా కేసీఆర్ పాలనే బాగుండే అంటూ ఇంకా మెచ్చుకుంటున్నారని చెప్పారు. అయితే రుణమాఫీ కాలేదని, రైతు బంధు రాలేదని జనాలు తిడుతున్నారు. అదే 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళు మాత్రం జేబులో వేసుకొని చప్పుడు లేదు అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 నాకు ఇచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు. మధ్యన మాత్రం ఒకసారి డుంకి కొట్టింది. ఒకటే తిడుతున్నారు జనం, ఊళ్ళో పోతే ఒకటే తిడుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ అన్నారా? మళ్ళీ అదే రుణమాఫీ కాలేదు మాత్రం నాకు రుణమాఫీ కాలే, కేసీఆర్ బాగుండే, రైతు బంద్ వేయలేదు, నాకు రుణమాఫీ కాలేదు అంటున్నారు. వచ్చిన వాళ్ళు మాత్రం 2 లక్షలు లోపడేసుకున్నారు, చెవులేసుకున్నారు. కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు ఇచ్చినా అంటలేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కరైనా నాకు 2 లక్షలు వచ్చినాయని ఒక్కరు కూడా తెచ్చుకుంటలేదు.